బతికున్నంత కాలం మహారాణిలా గడిపింది. నిత్యం రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, పగా ప్రతీకారాలు, గెలుపు ఓటములు, పంతాలు, శపథాలు, అవినీతి, అక్రమార్చన ఇవే జీవితంగా గడిపింది. చివరికి అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ కన్నుమూసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవితంలో మెరుపులు, మరకలు ఇవి. హైదరాబాద్లో కొన్నేళ్లుగా పన్ను కట్టకపోవడంతో జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ జప్తు చేసింది. జయలలిత వారసులు ఎవరూ ఆ ఇంటిని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం జప్తు చేయాల్సి వచ్చింది. జయలలితకి హైదరాబాద్లో ఇల్లు ఉందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. జయకు చెన్నై, బెంగళూరులో మాత్రమే కాదు హైదరాబాద్తో పాటు పలుచోట్ల ఆస్తులున్నాయి. సినిమా హీరోయిన్గా, పొలిటికల్ లీడర్గా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా జయ సంపాదించిన అపారమైన ఆస్తులు ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. నా అనేవాళ్ళు లేక చచ్చిపోయిన పురచ్చి తలైవి ఎవరి కోసం ఈ ఆస్తులు సంపాదించింది, ఎందుకోసం సంపాదించింది, చివరికి ఏం తీసుకెళ్ళింది, ఏం సాధించింది? ఆరు 650 చెప్పుల జతలు, వందలాది పట్టు చీరలు, కిలోల కొద్దీ బంగారం, డైమండ్స్, బెంగళూరులో చెన్నై, హైదరాబాద్, ఊటీలో ఫామ్ హౌస్లు, చెన్నై పోయస్ గార్డెన్లో పెద్ద బంగ్లా, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఆస్తులు, జయా టీవీలో పెట్టుబడులు, ఇవన్నీ జయలలిత అపారంగా కూడబెట్టిన సంపదలు. స్టార్ హీరోయిన్గా, అన్నాడీఎంకే అధినేతగా, ముఖ్యమంత్రిగా జయలలిత కూడబెట్టిన ఆస్తులు ఇవి. వివాహం లేదు, పిల్లలు లేరు, ఎవరితోనూ సఖ్యత లేదు. దీంతో జయలలిత చివరి రోజులు చాలా దారుణంగా గడిచాయి. జయ స్నేహితురాలు శశికళ చేతుల్లో ఆమె చిక్కుకుపోయింది. శశికళ మేనలుడు సుధాకరన్ కొన్నాళ్ల పాటు జయకు పెంపుడు కొడుగ్గా ఉన్నాడు. ఆ సమయంలోనే వేల కోట్లు దోచేశాడు సుధాకరం. ఇక శశికళ దోపిడీకి అంతే లేదు. జయ అవినీతి సొమ్ములో శశికళదే వాటా ఎక్కువ. అసలు జయలలితకి తన ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఆమె మేనకోడలు దీప, మేనలుడు జయ ఆస్తికి వారసులమని కోర్టులకు ఎక్కి కొంత ఆస్తిని మాత్రమే దక్కించుకోగలిగారు. అంతకుముందే శశికళ జయ ఆస్తుల్లో చాలా వాటిని సర్దేసింది. మరికొంత మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే మాజీ నేత పన్నీర్ సెల్వం నొక్కేశారు. హైదరాబాద్లో మేడ్చల్ వద్ద జయకు పెద్ద బంగ్లా, ద్రాక్ష తోటతో పాటు ఫామ్ హౌస్ ఉండేవి. వాటిలో కొంత భాగాన్ని ఆ ఏరియాకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కబ్జా పెట్టేశాడని సమాచారం. ఇలా ఒకటి కాదు, జయలలిత కూడబెట్టిన ఆస్తులన్నీ రాజుల సొమ్ము రాళ్లపాలులా ఎవరెవరో దోచేశారు. బెంగళూరులో ఆస్తులన్నీ బినామీలు దోచుకున్నారు. అన్నాడీఎంకే సీనియర్ నేతలు దగ్గర దాచిన బంగారం, క్యాష్ వాళ్ల వద్దే ఉండిపోయాయట. టాన్సీ భూముల కేసు, జయా టీవీ కేసు, అక్రమార్జన కేసు, ఇలా ఎన్నో కేసులున్నాయి. వాటిల్లో శిక్ష తప్పించుకున్న మరణాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది జయ. చివరి రోజుల్లో సెలైన్ వాటర్ పైనే బతికింది. అహంకారమే నాయకత్వ లక్షణంగా బతికిన జయ ఆస్తులు ఇప్పుడు ఎవరెవరో అనుభవిస్తున్నారు. ఇంకొన్ని పట్టించుకునేవారు లేక అలా పడి ఉన్నాయి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇల్లు చివరికి జీహెచ్ఎంసీ జప్తులోకి వెళ్ళిపోయింది. సంపాదన పిచ్చిలో మనుషుల్ని కాకుండా కేవలం ఆస్తుల్ని మాత్రమే ప్రేమించే వాళ్ళు జయ జీవితాన్ని చూసి చివరికి ఏం మిగులుతుందో అర్థం చేసుకోవాలి. ఎంత సంపాదించినా, ఏం చేసినా చివరికి ఏమీ మిగలదనే సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి.